వ్యూయర్స్, ఇళయరాజా గారి జీవితం భారతీయ సినిమా చరిత్రలోని అత్యంత ఎక్స్ట్రాడినరీ గాథల్లో ఒకటి. అతన్ని తరచుగా మాస్ట్రో అని అండ్ సంగీత శ్రీ అని పిలుస్తారు. నిరాడంబరమైన నేపథ్యం నుండి వచ్చి 1500 కంటే ఎక్కువ చిత్రాలకు 8600 పాటలకు పైగా సంగీతం అందించిన ఆయన ప్రతిభ సౌత్ ఇండియన్ చలనచిత్ర సంగీతాన్ని విప్లవాత్మకంగా మార్చింది మరియు ప్రపంచవ్యాప్తంగా గౌరవం సంపాదించింది. ఇళయరాజా గారి అసలు పేరు ఆర్ జ్ఞానతీసికన్. ఆయన 1943 జూన్ 3న తమిళనాడులోని తేని జిల్లాలోని పన్నాయిపురం అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన బాల్యం గ్రామీణ భారతదేశంలోని జానపద మరియు భక్తి సంగీతంలో గడిచింది. ఆయన అన్నయ్య పలవార్ వరదరాజన్ ఒక కవి మరియు కమ్యూనిస్ట్ ఉద్యమంతో సంబంధం ఉన్న ఒక సంచార సంగీత బృందంలో సభ్యుడు. యుక్త వయసులో ఉన్న ఇళయరాజా తమిళ జానపద సంగీతంలో ప్రేక్షకులను ఎలా మెప్పించాలో నేర్చుకున్నారు. అపారమైన అభిరుచితో మెడ్రాస్, ఇప్పుడు చెన్నైకు మారి అక్కడ ధనరాజ్ మాస్టర్ వద్ద శిక్షణ పొందారు. వెస్టర్న్ మ్యూజిక్ లో ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లండన్ నుండి క్లాసికల్ గిటార్ లో గోల్డ్ మెడల్ సాధించారు. పెద్ద అవకాశాలు రాకముందు ఆయన సలిల్ చౌదరి మరియు జీకే వెంకటేష్ లాంటి దిగ్గజ సంగీత దర్శకుల వద్ద సెషన్ మ్యూజిషియన్ గా గిటార్ అండ్ కీబోర్డ్ వాయించారు. ఈ సమయంలోనే సలిల్ చౌదరి ఇళయరాజా భారతదేశంలో ఒక గొప్ప సంగీత దర్శకులుగా ఎదుగుతారని వ్యాఖ్యానించారు. ఆయన డెబ్యూ 1976 లో వచ్చిన తమిళ్ అన్నకిల్లి చిత్రం. ఆయన సంగీతం ఒక విప్లవం. తమిళ్ జానపద సంగీతం ఆత్మని పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం యొక్క క్లిష్టమైన నిర్ణయాలతో కలిపారు. 1980s అయితే ఇళయరాజా యుగంలా మారింది. ఆయన సంవత్సరానికి 40 సినిమాలకు సంగీతం అందించేవారు. ఆయన స్టీరియో రికార్డింగ్ ను తమిళ సినిమాలో ప్రారంభించి శ్రోతలకు అనుభూతిని మెరుగుపరిచారు. ఆయన కూర్పులు కౌంటర్ పాయింట్ అంటే 2 స్వతంత్ర స్వరాలను కలిపి వాయించడం మరియు సోఫిస్టికేటెడ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ వల్ల గొప్పగా ఉన్నాయి. ఇళయరాజా ప్రతిభ సినిమా హద్దులను దాటి ఆయనకు అంతర్జాతీయ కీర్తిని తెచ్చిపెట్టింది. 1993లో వెస్టర్న్ క్లాసికల్ సింఫనీని కంపోజ్ చేసిన మొదటి ఏషియన్ ఇళయరాజా. దీనిని రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా ప్రదర్శించింది. ఈ ఘటన ఆయనకు మాస్ట్రో అనే బిరుదును తెచ్చిపెట్టింది. హౌ టు నేమ్ ఇట్ ఇన్ 1986 మరియు నథింగ్ బట్ విన్ 1988 వంటి ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్స్ ని రిలీజ్ చేసి బారోక్ శైలిలను కర్ణాటిక్ మ్యూజిక్ తో కలిపారు. ఇళయరాజా గారికి 4 సార్లు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ మరియు ఒకసారి బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా అవార్డులు గెలుచుకున్నారు. భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ 2010లో మరియు పద్మవిభూషణ్ 2018 లాంటి అత్యున్నత పౌర పురస్కారాలను అందించింది. బీబీసీ నిర్వహించిన పోల్లో ఆయన కూర్పు రక్కమ్మ కయ్యతట్టు తలపతి మూవీ నుండి ప్రపంచంలోని టాప్ 10 అత్యంత జనాదరణ పొందిన పాటల్లో 4వ స్థానంలో నిలిచింది. దాదాపు 5 దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇళయరాజా గారు ప్రభావవంతంగా కొనసాగుతున్నారు. ఆయన సంగీతం కొత్త తరాలకు కూడా ఇమోషనల్ మరియు నాస్టాల్జియాను అందిస్తుంది. ఆయన కేవలం ఒక కంపోజర్ మాత్రమే కాదు, ఒక సంగీత దిగ్గజం. సంకీర్ణమైన శాస్త్రీయ మరియు పాశ్చాత్య నిర్ణయాలను సులభంగా హృదయాన్ని తాకే శ్రావ్యాలుగా నేయగలిగే ఆయన సామర్థ్యం ఆయన ఒక ఏకైక మేధావిగా నిలబెట్టాయి.